హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కందికాయల పప్పుతో కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఈ పప్పులతో కర్రీ ప్రిపేర్ చేస్తే నాన్ వెజ్ కర్రీలకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నమాట. ఈక్వల్గా మటన్ కర్రీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ కర్రీ అనేది చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలలోకి చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే అల్టిమేట్ అని చెప్పవచ్చు, అంత బాగుంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఫస్ట్ కందికాయలు తీసుకోవాలి. టౌన్లో అయితే నార్మల్గా బండ్ల మీద అమ్ముతూ ఉంటారు ఈ సీజన్లో, వింటర్ సీజన్లో. విలేజెస్లో అయితే మనకు పొలాలలో దొరుకుతాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఫస్ట్ ఈ కందికాయల నుంచి పప్పులను సపరేట్ చేయాలి. నార్మల్గా మనం చిక్కుడుకాయ నుంచి పప్పులు సపరేట్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అలానే ఇలా ఫస్ట్ కొంచెం తుంచేసి పప్పులు అనేది సపరేట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా ముందు రోజు కానీ చేసుకోవడానికి ముందు కానీ ఇలా కందికాయల నుంచి పప్పులన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మన దగ్గర ఉన్న కందికాయలన్నీ ఇలా పప్పులు సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ పప్పులు అనేది ఇలా పచ్చిగైనా తినేసేయచ్చండి. ఇలా పచ్చిగా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇలానే తినేస్తారు కూడా. సో నెక్స్ట్ కర్రీ చేద్దాము. ఫస్ట్ ఈ పల్లీలను ఫ్రై చేసుకొని పొట్టు మొత్తం తీసుకోవాలన్నమాట. నేను ఒక గుప్పెడు పల్లీలను తీసుకున్నాను. ఈ పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేస్తున్నాను. ఈ ధనియాల పిండిలోనే నేను చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసి పౌడర్ చేసి పెట్టానండి. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఈ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పౌడర్ అనేది ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, ధనియాల పిండి అనేది ఇలా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ పప్పు కుక్కర్ తీసుకున్నాను. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకు రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుందన్నమాట. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి తాలింపు దినుసులు వేస్తున్నాను. శనగపప్పు, జీలకర్ర అండ్ మినపప్పు, ఆవాలు 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఎండుమిర్చి వేసుకుందాము. ఈ ఆనియన్స్, ఎండుమిర్చి ఎందుకు 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నది లేకపోతే అల్లము వెల్లుల్లి సపరేట్గా అయినా మనము ఆల్రెడీ పల్లీలతో మిక్సీ పట్టుకున్నాం కదా, వాటిల్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లోకి 2 టమోటాలు పెద్దవి ఇలా కట్ చేసుకొని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. టమోటాలు కొంచెం ఎక్కువ వేస్తే మీకు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా టమోటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ పప్పులు తీసి పెట్టుకున్నాం కదా, ఒకసారి ఇట్లా వాటర్తో కడిగి పప్పులు అనేది వేసేసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ 1 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మేము ఇంట్లో వాడే కారము ఎక్కువ కారం ఉంటుందండి, అందుకే నేను కొంచెము తక్కువ వేస్తున్నాను. మీ కారాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక విజిల్ సరిపోతుందండి, పచ్చికంది పప్పు కదా త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఈ టైంకి మనకు పప్పు అనేది ఉడికిపోతుందన్నమాట. ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సో మనకు ఈ పౌడర్ అనేది వేసినప్పుడు మనకు ఉడికిస్తే తిక్కుగా వస్తుందన్నమాట. ఈ పల్లి పౌడర్ వేసి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఈ టైంలో మనము సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు అనమాట. సో నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే కొంచెం వేసాను. పప్పు కూడా బాగా ఉడికిందని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. పల్లి పొడి అనేది, ఆ స్మెల్ అనేది పప్పులకు బాగా పట్టుకుని థిక్నెస్ అనేది వస్తుందన్నమాట ఇలా ఉడికించుకోవడం వల్ల. సో లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి, సేమ్ మటన్ లాగానే ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ చపాతీ రోటీస్లలోకి, రాగి సంగట్లలోకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ కూడా థిక్గా వచ్చింది కదా.
సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.